ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయిండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని అంతరిక్ష చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు. ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభమవుతాయి, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభమవుతాయి, మన అధ్యాపకుల దగ్గర, మన టీచర్ల దగ్గర ప్రారంభమవుతాయి. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, అంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద, ఇమాజిన్ అరౌండ్ 2150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Unsung heroes. Alanti unsung heroes, they are there. Mana mundunna. Vedic paina distinguished scientists kante mundu, I would like to convey my heartfelt regards to unsung heroes who are there. Maybe meer andariki nenu telusu. Repodu TV lo teluste gaani భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్, వాళ్ళు ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు. ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలోనే తెలుసు, కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళ విలువ. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్, సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి ఈ రోజున. చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా వెంపర్లాడిపోయిన, ఒకరోజు వెళ్ళాలని చెప్పి. బట్ ఇట్ టుక్ మీ 40 years ప్లస్ రావడం. అందుకే నన్ను ఏదైనా కోరుకుంటే జరుగుద్ది, కానీ బలంగా కోరుకోవాలి. అది ఎలా వస్తుందో తెలియదు మనకి. స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది, చూద్దాం అనుకున్నది. వాళ్ళంటే లోపలికి ఎలవ్ చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలవ్ చేయరు. నాకేం విపరీతం కోరిక, నేనేంటి వెళ్ళకపోతే ఏమైనా జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టండి, ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది, ఆలోచనలోనే వెళ్ళలేకపోయాను లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడిని కదా. ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాకా వెళ్ళాను, అంతే, అక్కడ ఆగిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయతీరాజ్, ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది, ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మనకు కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే, అంటే ద అన్సంగ్ హీరోస్ ఎంతమంది ఉన్నారని నాకు రాజరాజన్ గారు చెప్తే, మీకు కనిపించిన ఇక్కడ వేదిక పైన కాకుండా అక్కడ కూర్చున్న శాస్త్రవేత్తలు అందరూ కూడా ఫ్రంట్ రోలో కూర్చున్న వాళ్ళు, వీళ్ళందరూ దే ఆర్ ద స్ట్రెంగ్త్, దే ఆర్ ద స్పైన్, దే ఆర్ ద అన్సంగ్ హీరోస్ ఫర్. అండ్ చాలామంది నాకు పేర్లు తెలియకపోవచ్చు, చాలామంది కాంట్రిబ్యూట్ చేయొచ్చు. శాస్త్రవేత్తలకి ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇన్ దిస్, ఈక్వల్ ఇంపార్టెంట్. అది ఏ పని చేశాను శాస్త్రవేత్తల పక్కన కూర్చోబెట్టేసి మనకి అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇంక్లూడింగ్ క్లీనింగ్, మనకి సఫాయి పని చేయడం కూడా. దాదాపు 1000 మంది సిఎస్ఎఫ్ క్యాడర్ ఉన్నారు ఇక్కడ. ది గాట్ దిస్. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకించి మై హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే మనందరం కలిస్తేనే, అంటే నాకు ఏ భాషలో మాట్లాడాలో తెలియదు, హిందీలో మాట్లాడాలా, తెలుగులో మాట్లాడాలా, తమిళ్లో మాట్లాడాలా, ఇంగ్లీష్ అంటే
ఈ దేశం ఎన్ని భాషలైనా మాట్లాడదు, గుండె మటుకు భారతదేశాన్ని కొట్టుకోండి. అంటే రాజ్ కపూర్ చెప్పినట్టుగా చెప్పులు జపాన్ చెప్పులు వేసుకో, జూతా హై జపాన్, నువ్వు ఏదైనా చెప్పు, కానీ గుండె మట్టుకు అది హిందుస్థానీ, భారతీయ గుండె. ఎన్ని భాషలు మాట్లాడు. రాజరాజు నేను మాట్లాడుతూ, నేను తమిళ్లో మాట్లాడిపోయాను, నువ్వు తమిళ్లో మాట్లాడుతా, తమిళ్ తెలియదు, నేను ఎప్పుడు నేను తమిళనాడు తప్ప అన్ని చోట్ల పెరిగాను, నువ్వు తమిళ్లో మాట్లాడగని చెప్పాను. ద బ్యూటీ ఆఫ్ ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహర్ షారీస్ ఆర్ ఇస్రో, రైట్ ఫ్రమ్ కాశ్మీర్ టు కేరళ, కన్యాకుమారి, అలాగే మనకి కామాఖ్య టు ద్వారకా, అన్ని భాషలు, అన్ని రాష్ట్రాలు అందరు కలిస్తేనే దట్స్ వాట్ మేడ్ ఇస్రో ద గ్రేటెస్ట్ స్పేస్ ఆర్గనైజేషన్. I'm grateful. The unity of this nation, the cultural integrity of this nation has reflected in ISRO. ISRO is not just about scientific advancement. It is also about integrity of the nation. విభిన్నమైన భాషలు ఉండొచ్చు. Maybe you might be a Muslim, you might be Hindu, you might be Christian, no matter which religion you belong to. But we all work for the nation. That's what ISRO stood for. That's what SHAR stood for. That's what Satish Dhawan Space Center stood for, under the leadership of Rajarajan Garu and the other distinguished eminent scientists. I'm grateful to you, sir, for giving me this opportunity. We salute you. And I'm grateful for giving me this fantastic opportunity. And thank you, and Jai Hind.